అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. నిందితుడు సిద్ధార్థ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ను కొట్టివేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. హైకోర్టు తీర్పును అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. అయితే 4 వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ రెడ్డి ఆదేశించడం జరిగింది. మొత్తం మీద అయితే సుప్రీంకోర్టు తీర్పును స్పందించారు ప్రత్యూష తల్లి సరోజిని. 2002 ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి సిద్ధార్థ రెడ్డి అదేవిధంగా ప్రత్యూష ఆత్మహత్య యత్నం మాత్రం అప్పట్లో సంచలనంగా మారడం జరిగింది. తాజాగా అప్పట్లో మాత్రం అంటే చాలా 23 ఏళ్ల వరకు కూడా న్యాయ విచారణ జరిగినటువంటి ఈ కేసు తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నారు. కానీ ప్రత్యూష తల్లి సరోజిని మాత్రం ప్రధానంగా నిందితుడికి శిక్ష పడాలి అనేది మాత్రం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, మొత్తం మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఉన్న సారాంశం ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఈ వ్యవహారం అంటే దాదాపు ఇంకొక 4 రోజులు గడిస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించి 23 ఏళ్లు పూర్తవుతాయి. ఇక ఈ కేసుకు సంబంధించి అప్పటి నుంచి కూడా అసలు ఏం జరగబోతుంది ఏంటనే దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆ ఉత్కంఠ అనేది కొనసాగింది. అంటే గత ఏడాది నవంబర్లో సుప్రీంకోర్టులో విచారణ జరిగినప్పటి నుంచి కూడా ఇది అంటే నిందితుడికి ఏ శిక్ష పడుతుంది ఏంటనే దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రాలేదు. ఇక అప్పుడు 2002 ఫిబ్రవరి 23న హోటల్లో వీళ్ళిద్దరు సిద్ధార్థ రెడ్డి అదేవిధంగా ప్రత్యూష ఆత్మహత్యాయత్నం చేసుకోవడం, కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకుని తాగడం, ఆ తర్వాత మరుసటి రోజున ప్రత్యూష ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇక ప్రాణాలు కోల్పోయిన తర్వాత సిద్ధార్థ రెడ్డి మాత్రం చికిత్స నుంచి కోలుకున్నాడు. ఇక ఆ తర్వాత నుంచి కూడా అతనికి దానికి సంబంధించి తీవ్రస్థాయి విమర్శలు వచ్చాయి. అంటే ముఖ్యంగా కావాలని ఆత్మహత్యకు ప్రేరేపించాడని కొంతమంది, అదేవిధంగా ఇది హత్య అంటూ కూడా ప్రత్యూష తల్లి సరోజిని దేవి ఆరోపించడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇక ఆ తర్వాత దీనికి సంబంధించి కేసు నమోదైంది. ఇక 2005లో 2004లో సిద్ధార్థ రెడ్డి సెషన్స్ కోర్టు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇక దానిపై హైకోర్టు సిద్ధార్థ రెడ్డి పోరాటం చేయగా 2011లో ఈ సెక్షన్ 2 ఏళ్లకు తగ్గించి 50,000 జరిమానా విధించారు. ఇక సిద్ధార్థ రెడ్డి అదేవిధంగా ప్రత్యూష తల్లి ఇద్దరు కూడా 2012లో సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు విధించినటువంటి జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు సిద్ధార్థ రెడ్డి అతని శిక్ష తగ్గించాలంటూ కూడా ప్రత్యూష తల్లిని తగ్గించాలంటూ కూడా కోరటం జరిగింది. అయితే దీనికి సంబంధించి గత ఏడాది నవంబర్లో విచారణ జరిగిన తర్వాత తీర్పును అయితే రిజర్వ్ చేయడం జరిగింది. రిజర్వ్ చేసి నేడు తీర్పును వెల్లడించారు. దీంతో 4 వారాల్లో సిద్ధార్థ రెడ్డి లొంగిపోవాలంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. ఎస్ వెంకట్, ప్రత్యూష తల్లి సరోజిని ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆమెకి దీని మీద ఏమైనా స్పందించారా తాజా తీర్పు పైన? అయితే ఇంకా వాళ్ళ తీర్పు వచ్చిన కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇంకా వాళ్ళ నుంచి స్పందన అయితే రాలేదని తెలుస్తోంది. అయితే మొత్తం ఇక శిక్షను తగ్గించడం దానికి సంబంధించి ముందు నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కానీ అటు ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఇటు సామాన్య ప్రజల్లో కానీ. అంటే ఎప్పుడో హత్య జరిగింది, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు తీర్పు వెల్లడించలేదు. అంటే భారత్ లో న్యాయం ఇంత ఆలస్యంగా జరుగుతుందా? అసలు 2 ఏళ్ల శిక్ష ఏంటి? అంటే ఆమెను ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక నటిని ఆ విధంగా చంపినప్పుడు ఏం చేస్తున్నారు? అంటే సిబిఐ కానీ ఇతర దర్యాప్తు సంస్థలు కానీ స్థానిక పోలీసులు కానీ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోలేదంటూ కూడా కొన్ని ఆరోపణలు కూడా రావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టు విధించిన శిక్ష సరిపోదు, అతనికి 2 ఏళ్ల జైలు శిక్ష సరిపోదు, ఇంకా అతనికి శిక్ష విధించాలంటూ కూడా డిమాండ్లు వెలువడుతున్నాయి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలుగులో తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తెచ్చుకున్నటువంటి నటి ప్రత్యూష. ఆ ప్రత్యూష కేసులో ప్రస్తుతం సుప్రీంకోర్టు సంచలన తీర్పునివ్వడం జరిగింది. నిందితుడు సిద్ధార్థ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. ప్రధానంగా సిద్ధార్థ రెడ్డి పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసినటువంటి పరిస్థితి. గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా పరిశీలన చేసి 4 వారాల్లో లొంగిపోవాలనేది మాత్రం దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు. 2022 ఫిబ్రవరి 23 అంటే కరెక్ట్గా ఇంకా 2-3 రోజుల్లో మాత్రం పూర్తి స్థాయిలో 24 ఏళ్లు పూర్తవుతుంది ఈ కేసుకు సంబంధించి. ఆల్మోస్ట్ 23 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి విచారణలో సిద్ధార్థ రెడ్డి పైన అనేకమైనటువంటి అభియోగాలు రావడం జరిగింది. ఇద్దరు ఒకేసారి ఆత్మహత్య యత్నానికి పాల్పడడం, కానీ ప్రత్యూష చనిపోవడం, సో సిద్ధార్థ రెడ్డి బతకడం, అది కాకుండా దానికి సంబంధించి భిన్నమైనటువంటి అనుమానాలు కూడా వ్యక్తమైనాయి. సో సామూహిక అత్యాచారం అనేటువంటి వాదన బలంగా వినబడింది. మరోవైపు పూర్తి స్థాయిలో సిద్ధార్థ రెడ్డి ప్రత్యూషను చంపారు అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు జరిగింది. ఈ నేపథ్యంలో శిక్షను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది మాత్రం ప్రత్యూష యొక్క కుటుంబం ముందు నుంచి ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా సిద్ధార్థ రెడ్డి 4 వారాల్లో లొంగిపోబోతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మాత్రం పూర్తి స్థాయిలో సిద్ధార్థ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. మరి హైకోర్టు తీర్పును కూడా అమలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించడం జరిగింది. సో దీని మీద ప్రత్యూష కుటుంబ సభ్యులు ఏమని స్పందిస్తారనేది వారిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.